హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను చాలా సింపుల్ క్రాఫ్ట్ ఐడియాతో వచ్చాను. ఇది చాలా మంది తెలిసి ఉండవచ్చు, కానీ అందరూ కొనాలంటే కొనలేరు. అండ్ ఇంట్లో ట్రై చేయాలనుకున్న వాళ్ళకి మేబీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. సో నేను అలాంటి వాళ్ళ కోసం ఇదైతే తీసుకొచ్చాను. ఒకసారి ట్రై చేయాలనుకున్న వాళ్ళు దీన్ని అయితే ట్రై చేయండి. ఇది అందరూ ఇంట్లో ఈజీగా దొరికి కార్డ్బోర్డ్తో అయితే నేను చేశాను. ముందుగా కార్డ్బోర్డ్ తీసుకొని నేను ఇది స్టెప్స్ లాగా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ స్టెప్స్ షేప్ వచ్చేలాగా అయితే కట్ చేసుకోండి. నేనైతే మొత్తం 5 సెంటీమీటర్స్ లెంత్లో తీసుకొని కట్ చేసుకున్నాను. రెండు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కింద ఒక బేస్ తీసుకొని దానికి ఫెవికాల్ అప్లై చేసి మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నాం దాన్ని ఇలా అంటించిన తర్వాత మనకు స్టెప్స్ లాగా కావాలి కాబట్టి దానికి ముందు కూడా కార్డ్బోర్డ్ పీసెస్ని కట్ చేసి దాన్ని మొత్తం కవర్ చేశాక ఇట్లా ఫెవికాల్ అండ్ వాటర్ని కలిపి ఇట్లా అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే కలర్ అనేది షేడ్ అవుట్ అవుదండి. కలర్ ఎగ్జాక్ట్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా అప్లై చేశాక ఒక 15 to 20 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఎండిపోతుంది. మీకు వచ్చిన ముగ్గులతో ఇలా అయితే డెకరేట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది అండ్ మనం ఇది మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. పూజల టైంలో అయితే చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటుందండి, చాలా మంచిగా డెకరేట్ చేసి మనం పూజలు ఏవైనా సరే చేసుకోవాలని ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది ఒకసారి ట్రై చేయండి. ఇది నేనైతే ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి, కాకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండి నేనే చేయాలనుకున్నాను. సో అందుకే ఇలా అయితే ట్రై చేశాను. అలా చేయాలనుకున్న వాళ్ళైతే ఇది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఇది మల్టీపర్పస్గా అయితే యూజ్ చేయొచ్చండి. అండ్ పూజల టైంలో అయితే ఇంకా చాలా మంది ఆడవాళ్ళకి ఏంటంటే మనమే చేసుకున్న పూజ డెకరేట్ ఐటమ్స్ అని చేసుకొని పెట్టుకోవాలని చెప్పి చాలా మందికి ఒపీనియన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. అండ్ నేనైతే ఇలా మొత్తం కూడా వైట్ కలర్తో పెయింట్ చేశాను, ఎందుకంటే చూడడానికి బాగుంటుంది కాబట్టి. అండ్ ఇది పర్పస్ వచ్చేసి ఏంటంటే పూజల కోసం కాబట్టి నేనైతే ఇట్లా ఓంకారం అండ్ స్వస్తిక్తో అయితే నేను డెకరేట్ చేసుకున్నాను. మీకు ఇలా చేయాలనుకుంటే ఇలాగే చేయండి, లేదనుకుంటే మీ ఒపీనియన్ ఏదైతే ఉందో మీరు చేయొచ్చు. ఇదేంటంటే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను మోటివేట్ అయ్యి ఇలాంటి యూనిక్ ఐడియాస్తో మేము ముందుకు వస్తానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ అవుట్లుక్ అయితే చాలా బాగుందండి. చాలా సింపుల్గా మనం ఇంట్లో ఇంత బాగా చేసుకోవచ్చు అయితే అనిపించింది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. సైడ్స్కి ప్లెయిన్గా వదిలేయాలనుకుంటే కూడా వదిలేయచ్చండి, కానీ ప్లెయిన్గా నేనైతే వదిలేయాలనుకునేది ఇలా ఏదైనా సరే ముగ్గుతో ఇట్లా డెకరేట్ చేసుకోవాలనుకున్నాను. సో నాకు వచ్చిన ముగ్గుతో అయితే ఇలా చేసుకున్నాను. ఇదైతే ఫైనల్ అవుట్లుక్ అండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కంపల్సరీ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.